ఈ రోజు మనం SA2025లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ మరియు పాల్ రాయల్స్ మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం. మార్క్రమ్ మాస్టర్ క్లాస్ మరియు ప్రిటోరియస్ మెరుపు ఇన్నింగ్స్ ఈ మ్యాచ్ను మరింత ఆద్యంతం ఉత్కంఠంగా మార్చేశాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ జట్టు ఆదిలోనే రాణించింది. ఓపెనర్లు జార్దన్ హెర్మన్ మరియు జాక్ క్రాలీ 4 ఓవర్లలో 38 పరుగులు సాధించి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహమాన్ వచ్చి మ్యాచ్ తారుమారు చేశాడు. కేవలం 3 బంతుల్లోనే 2 ఓపెనర్లను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత టామ్ ఆబెల్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి కాస్త శృతి మించిన రన్అట్ అయ్యాడు. స్కోర్ 3 వికెట్ల నష్టానికి 69 పరుగుల వద్ద నిలిచిపోయింది. అందరు ఆందోళన మధ్య కెప్టెన్ మార్క్రమ్ తన మాస్టర్ క్లాస్తో ఆ జట్టును గట్టెక్కించడానికి నడుం బిగించాడు. మార్క్రమ్ తనదైన శైలిలో 49 బంతుల్లోనే 82 పరుగులు సాధించాడు. ఇందులో 7 4లు 2 6లు ఆడిన మార్క్రమ్ ట్రిస్టన్ స్టబ్స్తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సన్ రైజర్స్ మొత్తం 175 పరుగులు చేయగలిగింది. చివరి వారిలో క్వేనా మపాక అద్భుత బౌలింగ్తో మార్క్రమ్తో పాటు మార్కో జెన్సన్ కూడా అవుట్ చేశాడు. సన్ రైజర్స్ ఇన్నింగ్స్ను మార్క్రమ్ తన శక్తి వంచన లేకుండా లీడ్ చేయడం ద్వారా మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ పూర్తిగా పాల్ రాయల్స్ ఓపెనర్ లుహెన్ రే ప్రిటోరియస్ మెరుపులతో నిండిపోయింది. 18 ఏళ్ల యువ సంచలనం 51 బంతుల్లోనే 97 పరుగులు చేశాడు. ఇందులో 10 4లు 6 6లు ఉన్నాయి. జో రూట్తో కలిసి 13 ఓవర్లోనే 132 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్కో జెన్సన్ బౌలింగ్లో LBW అవడంతో ప్రిటోరియస్ సెంచరీ కాస్త మిస్ చేసుకున్నాడు. ప్రిటోరియస్ వెళ్ళాక జో రూట్ 62 పరుగులతో నాటౌట్గా నిలిచి దూకుడుగా ఆడి మ్యాచ్ను ముగించాడు. డేవిడ్ మిల్లర్ 17 పరుగులతో తన కెప్టెన్సీ స్కోర్ సాధించాడు. పాల్ రాయల్స్ 18.4 ఓవర్లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హైలైట్స్ని ఒకసారి పరిశీలిద్దాం. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ నుండి ఏడెన్ మార్క్రమ్ 49 బంతుల్లో 82 పరుగులు చేశాడు. అలాగే ట్రిస్టన్ స్టబ్స్ 26 బంతుల్లో 28 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. పాల్ రాయల్స్ నుండి లూహాన్ రే ప్రిటోరియస్ 51 బంతుల్లో 97 పరుగులు చేశాడు. అలాగే జో రూట్ 44 బంతుల్లో 62 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ముజీబుర్ రెహమాన్ 30 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సన్ రైజర్స్ జట్టులో మార్క్రమ్ స్టబ్స్ చేసిన ఫైట్ నిజంగా ప్రశంసనీయమైంది. కానీ వారి బౌలర్లు ప్రిటోరియస్ మెరుపులకు ఎదురు నిలలేకపోయారు. 18 ఏళ్ల ప్రిటోరియస్ మొదటి నుండి బౌలర్ను ఉతికారేశాడు. అతను దాటిని ఆపడం సన్ రైజర్స్ బౌలర్లకు అసాధ్యమైపోయింది. లూహాన్ రే ప్రిటోరియస్ భవిష్యత్తులో స్టార్ ప్లేయర్ అవుతాడని మీకు అనిపిస్తుందా? మార్క్రమ్ తన ఇన్నింగ్స్తో మరోసారి తన క్లాస్ ప్రూవ్ చేసుకున్నాడని మీరు ఒప్పుకుంటారా? కామెంట్స్లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.